మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని వ్రాయబడింది. నీతి బాగా మనసు పెట్టి వినండి. నీతి కొరకు, దేని కొరకు? నీతి కొరకు ఆకలి దప్పిక. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు, అది దాని అర్థం. కొంతమందికి డబ్బు కోసం దాన్ని ఒక పేరు పెట్టారు, ధనదాహం అని. డబ్బు కోసం దాహం కలిగి ఉంటారు, ధనదాహ ప్రియులుగా ఉంటారు చాలా మంది. డబ్బు సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో అక్కడ ఒక నీతి మనం చూడొచ్చు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో 9వ వచనం, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అని వ్రాయబడింది. నీతిని ప్రేమించుట, దుర్నీతిని ద్వేషించుట. ఇక్కడ 2 రకాల నీతి స్వభావాలు కనబడుతున్నాయి. ఒకటి నీతి, రెండవది దుర్నీతి. వ్రాయబడిన ఈ లేఖనము నీతిని ప్రేమించమని, దుర్నీతిని ద్వేషించమని తెలియజెప్పే అర్థం. మరొక మాట చదివిస్తాను, మరొక మాట చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ 10వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయడం చూస్తాం. 10వ అధ్యాయము 3వ వచనం, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించాలని కోరుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ దేవుని నీతి, స్వనీతి. కొంచెం డిఫరెన్స్ మీకు అర్థం కావడానికి 2 మాటలు చదివించాను. దేవుని నీతి ఉంది, స్వనీతి ఉంది. జనరల్ గా మనుషులు కలిగించే నీతి కార్యాలు ఉన్నాయి, నీతి ఉంది. స్వంత నీతి, స్వనీతి అంటారు. స్వనీతి, దుర్నీతి, దేవుని నీతి. వీటన్నిటిని నేను వివరంగా చెప్పగలను కానీ కొద్ది నిమిషాల్లో, కానీ మనకు అవసరమైన సందేశం మాత్రమే మీకు అందించాలి. దైవ నీతిన, దుర్నీతిన మనం వెంబడించాల్సిందే. దైవ నీతి కొరక, దుర్నీతి కొరక మనం ఆకలి దప్పులతో ఉండాల్సిందే. దైవ నీతి కొరక, స్వనీతి కొరక మనం ఆకలి దప్పులతో ఉంటే ధన్యులుగా ఉండేది. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దైవ నీతిని ఆ రోమా పత్రికలో పౌలు గారు రాసినప్పుడు, సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందాలని నా హృదయ అభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేసే ప్రార్థన ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలట రక్షణ పొందాలట. పౌలు గారు చెప్తున్న మాట, ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలని నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే నా హృదయాభిలాష. నా హృదయంలో ఉన్న అభిలాష, కోరిక ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలి. ఎందుకు వారి వైపు వారు రక్షణ పొందాలని అనుకుంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల్లో నుండే ఈరోజు అన్యజనులైన మనకు రక్షణ ప్రకాశిస్తుంది.
వారు కోల్పోయినా కాదనుకొని కాలదనినా త్రోసివేసిన రక్షణ ఈరోజు మనల్ని వెలిగిస్తా ఉంది. ఈ వెలుతురును చూసి, ఈ మహిమను చూసి, ఈ ప్రత్యక్షతను చూసి పౌలు గారు అంటాడు, ఇశ్రాయేలీయులు కూడా ఈ మహిమ కలిగిన, ఈ ప్రకాశవంతమైన, ఈ వెలుగుతున్న, దేదీప్యమానంగా వెలుగుతున్న ఈ రక్షణను వారు కూడా పొందుకోవాలి. వారు పోగొట్టుకోకూడదు. వారు కూడా ఈ రక్షణను పొందుకోవాలి. అదే నా హృదయాభిలాష. 2వ వచనంలో అంటాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారికి చాలా ఆసక్తి ఉంది దేవుడు అంటే, కానీ వారికి జ్ఞానంగా లేదు, జ్ఞానంతో కూడుకున్నట్లుగా లేదు, జ్ఞానం కలిగి ఆలోచించట్లేదు. వారికి చాలా ఆసక్తి ఉంది, దేవుడు అంటే చాలా ఆసక్తి ఉంది, కానీ వారి ఆసక్తిలో జ్ఞానం ఏం కనపడలేదు. అంత అజ్ఞానంగా ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ జ్ఞానంతో లేదు. మరి ఏం చేస్తున్నారు? జ్ఞానం లేని ఆసక్తితో. ఆసక్తి అయితే బాగుంది, కానీ ఆ ఆసక్తిలో వారికి జ్ఞానం లేదు. వారు అజ్ఞానంలో అయిపోయారు, ఆసక్తిని మాత్రం కనపరిచారు. ఇప్పుడు 3వ వచనంలో ఎలా మీరు దీన్ని ప్రశ్నించాలనుకుంటున్నారు, నేను అన్న మాటని ఎలా చూడాలనుకుంటున్నారంటే ఎలాగో చెప్తారు వినండి అంటున్నాడు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించాల్సింది సొంత నీతిని. దేవుని నీతిని తెలుసుకోలేకపోతున్నారు, నీతిని స్థాపించాలనుకున్నారు పాపం వారు, కానీ దేవుని నీతి వారికి అర్థం కావడం లేదు. వారు నీతిని స్థాపించాలి, నీతిని స్థిరపరచాలి, నీతిని సంఘంలో ఎస్టాబ్లిష్ చేయాలి, నీతి కలిగిన పిల్లలను అభివృద్ధి పరచాలి, నీతి కలిగిన వాతావరణం సంఘంలో చూడాలని ఆశ అయితే ఉంది, కానీ వారికి దైవ నీతి అర్థం కావడం లేదు అన్నాడు. ఏ నీతి? దైవ నీతి అర్థం కావడం. మరి ఏ నీతి స్థాపిస్తా ఉన్నారు? ఏ నీతి అక్కడ క్రియేట్ చేస్తున్నారు? ఏ నీతిని అక్కడ స్థిరపరుస్తున్నారంటే వారికి ఉన్న సొంత నీతిని. వారికి ఏది నీతి అనిపిస్తే అది, వారికి అనిపించిన నీతే స్థిరపరచాలనుకుంటున్నారు. ఇది దేవునికి నచ్చిందేనా, ఇది దైవ నీతేనా అనే అవగాహన వాళ్ళకు లేదు. ఆ అవగాహన రావడం లేదు. సొంత నీతినే స్థాపించాలని కోరుకుంటున్నారు. ఇంకొక మాట అక్కడే చదవండి, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించాలని కోరుకుంటున్నారు, అందుకే దేవుని నీతికి లోబడటం లేదు, దేవుని నీతికి లోబడడం లేదు. ఈ పూట నేను మీతో కొంచెం తేటగా మాట్లాడాలను. సొంత నీతి ఎలా ఉంటుందో చెప్పనా? అంటే వారు దాన్నే పూనుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఆ నీతినే ప్రారంభిస్తున్నారు సంఘాల్లో, ఆలయాల్లో. సొంత నీతినే వారు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రారంభిస్తా ఉన్నారు. పూనుకోవడం అంటే పనులు జరిగించడం, సొంత నీతిని జరిగించడానికి వారు పూనుకుంటున్నారు, కానీ దేవుని నీతిని స్థాపించడానికి పూనుకోవడం లేదు. ఇక్కడ నీకు ఒక ప్రశ్న, నీవు ఆ ప్లేస్ లో ఉంటే, వారున్న రోమా సంఘంలో నువ్వు ఉంటే నువ్వేం ఆలోచిస్తావు? సొంత నీతి కొరకు నిలబడతావా, లేదు దేవుని నీతి కొరకు నిలబడతావా? ఒక్క మాట, సొంత నీతిని స్థాపించే వారి వైపు నిలబడతావా, దేవుని నీతిని స్థాపించే వారి వైపు నిలబడతావా? నీకే ఆ రోమా సంఘంలో సభ్యత్వం ఉంటే, నీకే ఈ ప్రశ్న ఎదురైతే నీ ఆలోచన ఏంటి? ఏ వైపు ఉంటావు? దేవుని నీతిని స్థాపించే వైపు ఉంటావా, సొంత నీతిని స్థాపించే వైపు ఉంటావా? అన్న, సొంత నీతి అంటే ఎలా ఉంటది అని అంటే లూకాసు సువార్త 18వ అధ్యాయంలో, లూకాసు సువార్త 18వ అధ్యాయం 9వ వచనం, లూకాసు సువార్త 18వ అధ్యాయం 9వ వచనం.
తామే నీతిమంతులమని, అంటే వాళ్ళు నమ్ముకున్నారు మేమే నీతిమంతులు అని తమ్మును తామే నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తారట. అంటే వారు నమ్ముకున్న వారి నీతే నిజమైన నీతి. ఇక ఇతరులను తృణీకరించడం వాళ్ళ స్వభావం. తామే నీతిమంతులమని తమ్మును తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించే వారితో ప్రభువారు ఒక ఉపమానం చెప్పారట. చూద్దాము. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన మొదట్లోనే వ్రాయబడింది. చదవండి. పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉంది? పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒకసారి ఈ వ్యక్తిని బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. స్తోత్రం. ఏం చెప్తున్నాడని స్తోత్రం చెప్పాలి? అతడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అందుకు చెప్పాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. వాడు లోపల ఉన్నటువంటి స్వభావం ఎలాంటిదో తెలుసా? ఈ సుంకర్ లాంటి కాదు, నేను వీడికంటే చాలా నీతిమంతుడిని. చోరులు అంటే దొంగ లాంటి కాదు, నేను నీతిమంతుడిని. అన్యాయస్తులు, వారికంటే నేను నీతిమంతుడిని. వ్యభిచారులు, వారికంటే నేను నీతిమంతుడిని. ఇతర మనుషుల కంటే నేను నీతిమంతుని. ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. అంటే తనను తాను నీతిమంతుడిగా క్రియేట్ చేసుకొని దేవుని ముందు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో వాళ్ళలేను, వీళ్ళలేను, వాడికంటే గొప్ప, వీడికంటే గొప్ప అని అందరినీ తృణీకరిస్తూ తనను తాను ఘనపరుచుకుంటున్నాడే, దానినే స్వనీతి అంటారు. ఇంకా అతని ప్రార్థనలో ఇక 12వ వచనం చూడండి. వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను. అంటే తమ నీతి వారానికి 2 సార్లు ఉపవాసం ఉండటంతో పోల్చుకుంటున్నాడు. నేను నీతిమంతుని కాబట్టి కదా వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నాను. వీళ్ళు కడుపు నిండా తింటున్నారు, కమ్మంగా తింటున్నారు. వాళ్ళు నీతిమంతులు ఎందుకు అవుతారు? అంటే ఇతరులను తృణీకరిస్తూ నీతిమంతుని కనుకనే నేను ఉపవాసాలు వారానికి 2 సార్లు ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు ఇస్తాను. నీతిమంతుని కాబట్టి కదా నేను దశంభాగం ఇస్తుంది. వీళ్ళంతా దశంభాగం ఇవ్వట్లేదు, వాళ్ళందరూ దుర్నీతి పరులు. నేను నీతిమంతుని కాబట్టి దశంభాగం ఇస్తున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నాను, నీతిమంతుని కాబట్టి. అంటే స్వనీతది. ఇలాంటి స్వనీతిని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటా ఉన్నారు. అంటే సంఘంలో వాటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీన్ని ఏమంటారు? స్థాపిస్తున్నారు. ఎస్టాబ్లిష్ చేయడం అంటే అది ఒక సిద్ధాంతంగా, అది ఒక ఆజ్ఞగా, అది ఒక క్రమంగా, సంఘ క్రమంగా పెట్టేశారు. చూద్దాం. తనలో తాను ఎలా ప్రార్థన చేసుకున్నాడంట. ఈ అన్ని డైలాగులు చెప్పుకుంటూ ఇక 2వ వాడు ప్రార్థనకు వచ్చాడు. సుంకరి దూరంగా నిలబడ్డాడు. ఆకాశం వైపు కనులెత్తుడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికాడు. ఎవరు పలికాడు? దూరంగా నిలబడ్డాడు. అంటే వాడు అనుకున్నాడు, సుంకరి ఆయన అంత నీతిమంతుని నేను కాదు. ఆయన ఉపవాసాలు ఉండే నీతిమంతుడు, నేను బలీగా తింటాను, నేను సుంకరిని. ఆయన దశంభాగాలు ఇస్తాడు, నేను దశంభాగాలు కూడా తీసేవాడిని కాదు. నేను లోపలికి వచ్చేంత అర్హత నాకు లేదు. ఎందుకంటే అన్యాయస్తులు అంటూ కాదు ఆయన. ఆయన మంచి పుణ్యాత్ముడు, మంచి ప్రార్థనాపరుడు, మంచి విధేయత కలిగిన వాడు, సంఘ క్రమాలన్నీ చేసేవాడు. నేను ఆయన అంత గొప్పని కాదని లోపలికి రావడానికి కూడా ధైర్యం రాక అక్కడే ఉండి గుండెలు బాదుకొని
చిన్న ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన? పాపినైన నన్ను కరుణించుము అని పలికాడంట. ఒక లైనే, పాపినైన నన్ను కరుణించమన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని దేవుడు నీతిమంతులుగా తీర్చాలనుకున్నాడు. వీళ్ళిద్దరి నీతిని మనకు చెప్పాలనుకున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 14వ వచనంలో. అతని కంటే అంటే అతనంటే ఎవరు? ఇందాక చేశాడు పెద్ద పెద్ద ప్రార్థన. ఆ పరిసయ్యుని కంటే ఈ సొంకర్ చేసిన ప్రార్థన, 2 ప్రార్థనలు విన్న దేవుడు అంటాడు, ఆ పరిసయ్యుని కంటే ఈ సొంకరే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. చప్పట్ల కొట్టి దేవుడు. అంటే ఇందులో మీరు ఏమి నేర్చుకుంటున్నారు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే వీడు దశంబాగా లేడు, ఎవరు? సొంకరి. ఉపవాసాలు ఉండడు, పాపినయ్యా క్షమించి అన్నాడు. ఆడికంటే అంటే దశంబాగాలు తీసేవాడి కంటే, ఉపవాసాలు చేసేవాడి కంటే, వ్యభిచారం చేయకుండా ఉండే అన్ని లక్షణాలు క్వాలిటీలు కలిగిన వాడి కంటే వీడే నీతిమంతుడైతే, అట్లాంటప్పుడు మేము వ్యభిచారం చేయకుండా ఎందుకు ఉండాలి? దొంగతనాలు చేయకుండా ఎందుకు ఉండాలి? ఇదేంటి ఎలా ఉంది? అతడేమో ఉపవాసాలు ఉంటాడు, అతడేమో వ్యభిచారపు తలంపులు లేనివాడు, అతడేమో వారానికి 2 సార్లు ఉపవాసాలు, ఆస్తిలో లేదా రాబడిలో దశంభాగం ఇస్తాడు, దొంగతనాలు చేయడు, 10 ఆజ్ఞలు పాటిస్తాడు. మరి అతడు నీతిమంతుడు అవ్వాలా? ఇతడు నీతిమంతుడు అవ్వాలా? ఎవరవ్వాలి నీతిమంతుడు? చెప్పండి, ఎవరవ్వాలి? క్రమంగా ఎదుగుతున్నవాడు నీతిమంతుడు అవ్వాలా? పాపినయ్యా నన్ను క్షమించు అని పాపాత్ముడైన వీడు నీతిమంతుడు అవ్వాలా? మన దృష్టిలో ఎవరో చెప్పండి. వాస్తవంగా అయితే దొంగతనం చేయనోడు, వ్యభిచారం జోలికి వెళ్ళనోడు, అన్యాయం చేయనోడు, 10 ఆజ్ఞలు పాటించేవాడు, ఉపవాసాలు చేసేవాడు, ఇంకా దశంభాగాల్లో ఇచ్చేవాడు, వాడే కదా నీతిమంతుడు. మరి వీడేం పాపి, వీడు నీతిమంతుడు అని యేసు ప్రభువు అన్నాడు. ఇక్కడే మీకు అర్థం కావాలి ఎలా వీడు నీతిమంతుడయ్యాడో. ఇప్పుడు చెప్తున్నా, పరిసయ్యుల నీతేమో సొంత నీతి, నీతిమంతుడుగా అనిపించుకోవడానికి దొంగతనం చేయట్లా, నీతిమంతుడుగా కనబరుచుకోవడానికి వ్యభిచారం జోలి వెళ్ళటంలా, నీతిమంతుడుగా తన్ను జనానికి కనబరుచుకోవడానికి అన్యాయం చేయడంలా, నీతిమంతుడిగా కనబరుచుకోవడానికి ఉపవాసాలు చేస్తున్నాడు, నీతిమంతుడుగా కనబరుచుకోవడానికి దశంభాగాలు ఇస్తా ఉన్నాడు. కనబరుచుకోవడానికి ఇస్తున్నాడు, జనానికి కనబడడానికి ఇస్తున్నాడు, జనం ముందు అనిపించుకోవడానికి ఇస్తున్నాడు. యేసు ప్రభు వారు చెప్పిన స్టార్టింగ్ మాట అదే. ఏమని చెప్పాడు 9వ వచనంలో? తామే నీతిమంతులమని తమను తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు. అంటే ఇప్పుడు చూడండి, ఇతడు దశంభాగాలు ఇస్తుంది దేనికో చెప్పండి? తన నీతిని తాను నమ్ముకున్నాడు, ఇతరులను తృణీకరించడానికి చేస్తున్నాడట. ఇంతే కదా దీని అర్థం. ఉపవాసాలు ఎందుకు చేస్తున్నారు? తమ నీతిని తాము నమ్ముకొని ఇతరులు ఉపవాసాలు చేయడాన్ని తృణీకరించడానికే చేస్తున్నాడు. అసలు విషయం అది. ఆయన తనకు తానుగా దైవ ప్రేరేపణతో, హృదయ పరివర్తనతో, పశ్చాత్తాప హృదయముతో పాపానికి దూరంగా ఉండాలని కాదు, అక్రమానికి దూరంగా ఉండాలని కాదు, మోసం చేసే జీవితానికి, దొంగతనపు జీవితానికి దూరంగా ఉండాలని కాదు, నీతిమంతుడిగా అనిపించుకోవడానికి దూరంగా ఉంటున్నాడు. హృదయంలో పశ్చాత్తాపం వచ్చి దూరంగా పెట్టడం వేరు, అనిపించుకోవడానికి దూరంగా. కొంతమంది సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారంట. పాస్టర్ గారిని చూడగానే ఏం చేస్తారు? పక్కన పడేసి ప్రశాంతంగా అయ్యాడు అందరం అయ్యాడు సిగరెట్ అప్పుడు ఎక్కడ కొట్టేస్తారు పక్కకి. మరి స్మెల్ వస్తానే ఉండదు కదా, వచ్చి వందనాలు చెప్తారు బాగా. అంటే నా ముందు పడేశాడు,
ఎందుకు? నన్ను గౌరవించడానికి, నా ముందు అబ్బా ఎంత భక్తి, ఎంత మంచివాడు, నేనంటే ఎంత భయం అనిపించుకోవడానికి కదా. ఇప్పుడు నేను అప్పుడు చూసా, కానీ ఎప్పుడు చూస్తున్నవాడు ఎవరు? దేవుడు. మరి నేను అప్పుడు చూశాను కాబట్టి టక్కన పక్కన కొట్టాడు. మరి ఎప్పుడు చూస్తున్న దేవుణ్ణి ఏం చేస్తున్నట్టు ఆయన? నువ్వు మీరే ఉండలేవు, నువ్వు చూస్తే ఏమైంది, నీకంటే ఎవరికి భయపడాలి? నేను మా వీధిలో ఉన్నాడు పాస్టర్ గారు, ఆయన కనపడితే చాలు పక్కన పడేయ. ఇప్పుడు దేవుడు చూడలేదా? నేను చూస్తున్నానా? ఎప్పుడు ఆయన చూస్తున్నాడా? ఇప్పుడు చెప్పండి. దేవుడు చూస్తున్నాడు అని భయంతో వ్యభిచారం మానుకున్నవాడు, దేవుడు చూస్తున్నాడనే భయంతో దొంగతనాలు మానుకున్నవాడు, దేవుడు చూస్తున్నాడనే భయంతో అన్యాయం చేయడం మానుకున్నవాడు, దేవుడు చూస్తున్నాడనే భయంతో ఉపవాసాలు చేసేవాడు, దేవుడు చూస్తున్నాడనే భయంతో దశభాగాలు తెచ్చేవాడైతే అతడు నిజమైన నీతిమంతుడు. చెప్పండి. దేవుడు జనం కోసం చేసేవాడైతే వాడు స్వనీతిని స్థాపించాలనుకునేవాడు, సొంత నీతిని నిలబెట్టాలి, సొంత నీతిని జనానికి చెప్పుకోవాలి అనుకునేవాడు. వీడు పాపే, కానీ వాడికంటే వీడు నీతిమంతుడు ఎందుకంటే ఇక అక్కడి నుంచి వీడు అవన్నీ చేశాడు, దేవునికి భయపడి చేశాడు. వాడు జనం కోసం చేశాడు, ఇతనేమో పాపినయ్యా నన్ను క్షమించని ఇక అక్కడి నుంచి ఆజ్ఞలన్నీ పాటించాడు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాప క్షమాపణ పొంది హృదయ పరివర్తన చెంది అక్కడి నుండి ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉపవాసాలు చేస్తూ దశభాగాలు తీస్తూ ఇక క్రమంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నీతిమంతులు? నిజంగా హృదయ పరివర్తన చెంది మనసును మార్చుకుని అన్ని క్రమాలు పాటించే ఇతరు నీతిమంతుడు అవుతాడా? జనాల కోసం చేసేవాడు అతను నీతిమంతుడు అవుతాడా? మనసు పెట్టండి, ఎవరు నీతిమంతులు అవుతారు చెప్పండి. అతను చేసేదేమో సొంత నీతి, ఇతను చేస్తున్నది దైవ నీతి. చప్పట్ల దైవ నీతి కొరకు ఈరోజు నా పాఠ్యం. ఆకలి దప్పిక ఉన్నవాడు ధన్యుడు. దైవ నీతిని స్థాపించడం కొరకు ఆకలిని చంపుకోగలిగిన, దాహానికి తట్టుకోగలిగిన నీవు ధన్యురాలవుతావో. దైవ నీతిని స్థాపించడానికి. ఏ నీతిని స్థాపించాలి మనం? దైవ నీతి కొరకు. ఆకలేసిన పట్ల తట్టుకో. దేవుని నీతిని జరిగిస్తున్నాం. యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారు. జాగ్రత్తగా ఈ మాట వినండి. యేసయ్య భూమి మీదకి వచ్చాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల సమక్షంలో, వారి సంరక్షణలో, వారికి చేదోడు వాదుడుగా ఉంటూ 30వ సంవత్సరాన యోర్దాను నదీ తీర ప్రాంతాల్లో బాప్తిస్మం పొంది ఇక దేవుని కొరకు తను వచ్చిన పనిని నెరవేర్చడం కొరకు బాధ్యతను తీసుకుందామని మొదట అంశం బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో 13వ వచనం నుంచి, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చాడు. అందుకు యోహాను అంటాడు, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉంటే నీవు నా యొద్దకు వస్తున్నావా అని ఆయనను నివారించాలి, ఆపాలని చూశాడు. కానీ యేసయ్య అంటాడు, ఇప్పటికీ కానిమో నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. నీతి యావత్తు ఇలా జరగాలి. నేను నీ చేత బాప్తిస్మం పొందడం అనేది నీతి యావత్తు ఇలానే జరగాలి కనుక ఇప్పటికి కానీ. నువ్వు గొప్ప నేను గొప్ప అని ఎంచే సమయం ఇది కాదు. నువ్వు ప్రవక్తవి, నేను దేవుడిని. కానీ ఇక్కడ ప్రవక్త దేవుడు చిన్న పెద్ద ఎక్కువ తక్కువ, ఉన్నవాడా లేనివాడా,
పిలువబడినవాడు ఈ తారతమ్యం వద్దు. నీతి యావత్తు ఎలాగో నెరవేర్పు జరగాలి గనుక ఇప్పటికీ కానేమో అన్నాడు. ఇది నీతి యావత్తు నెరవేర్చవలసిన ప్రక్రియ, మొదటి ప్రక్రియ. దీనికి బాప్తిస్మం అనే పేరు పెడతాం. ఏం పేరు ఇది? యేసు ప్రభు వారు వచ్చింది దేనికి? బాప్తిస్మం పొందడానికి. ఆ బాప్తిస్మం పొందడం ద్వారా ఏం నెరవేరుస్తున్నాడు? నీతి యావత్తును, అంటే నీతిగా బ్రతికే వారందరూ, యావత్ ప్రపంచం అంతా కూడా నీతి మార్గంలో మొదటి మెట్టు ఇలాంటిది. నీతి మార్గం ఎలా ఉంటది? నీతిని జరిగించేవారు, నీతి కొరకు బ్రతికేవారు, నీతిగా నిజాయితీగా ఉండాలనుకునేవారు చేయవలసిన ప్రక్రియ ఇది. నీతి కొరకు మనం స్థాపించడానికి వచ్చాం కాబట్టి ఇప్పటికీ బాప్తిస్మం ఇచ్చాయి. బాప్తిస్మం కూడా నీతి యావత్తు ఇలా నెరవేర్చాలి, నీతిని స్థాపించాలి. నీతి కొరకు అంటే బాప్తిస్మం కొరకు ఒక మాట పెట్టుకున్నాం. దేని కొరకు? నీతిమంతుడు ఎప్పుడవుతాడంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత అతడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. తన నీతిని దుర్నీతికి మార్చుకుంటే తర్వాత మనం చేయగలిగేది లేదు. నీతిని నిలబెట్టుకున్నవాడు ధన్యుడు. స్తోత్రం కలుగును గాక. నీతి కొరకు ఆకలి దప్పులు నీకు ఉండాలి. అది నా విషయం. నీతిని నెరవేర్చుట కొరకు, ఏమి నెరవేర్చుట కొరకు? నీతిని నెరవేర్చుట కొరకు నీకు ఆకలి దాహం వేయాలి. ఆకలి పుట్టాలి, దాహం అదే అవ్వాలి, ఆకలి అదే అవ్వాలి, దాహం అదే అవ్వాలి. నీతిని జరిగించాలి, నీతిని స్థాపించాలి, నీతిని నెరవేర్చాలి. స్తోత్రం కలుగును గాక. అదే నీ దాహం అవ్వాలి, అదే నీకు ఆకలి అవ్వాలి. కడుపు నిండా ముక్కోట్ల ఆహారం తినడం కాదు, నేను కాదంట్లా. నేను ఒక మాట ఒక పాస్టర్ గారు అంటూ ఉండగా నేను విన్నాను. ఏమన్నాడంటే, ఎవరికి ఆకలేస్తుంది, ఎవరికి దప్పుకేస్తుంది అని అంటే ఆయన అన్నాడు, బతుకున్న వాడికి ఆకలేస్తుంది, బతుకున్న వాడికి దాహం వేస్తుంది అన్నాడు. అందులో ఏముందో తెలుసా సత్యం? నిజంగా మనం ఆత్మీయంగా బ్రతుకుంటే, అంటే శరీరంగా బ్రతికే ఉన్నాం, శరీరపరంగా బ్రతుకున్నాం కాబట్టి ఆకలిస్తుంది, దాహం వేస్తుంది, ఓకే, అన్నం తింటున్నాం, నీళ్లు త్రాగుతున్నాం. మరి ఆత్మీయంగా బ్రతుకుంటే ఆత్మీయ ఆకలి నీకు వేస్తుంది, ఆత్మీయ దాహం నీకు ఉంటుంది. చప్పట్ల ఆత్మీయ తప్పిక, ఆత్మీయ ఆకలి ఏంటంటే నీతిని స్థాపించడం నీకు ఆకలి అవ్వాలి, నీతిని స్థాపించాలనే దాహం పుట్టాలి నీకు. ఏం అర్థం కాలేదా? నువ్వు ఆత్మీయంగా బ్రతుకుంటే నీకు ఆకలి వేస్తుంది. ఏం ఆకలి? నీతిని స్థాపించాలి. ఏం ఆకలి? నీతిని స్థాపించాలి అనే ఆకలి. నీతి కొరకు ఆకలి దప్పికను కలిగి, తృష్ణ కలిగి. ఇప్పుడు బైబిల్లో కోరహ కుమారులు ఉన్నారు కదా, 42వ కీర్తన వారు ప్రారంభించారు. అంటే కీర్తనలు 42 వారి కీర్తనతో ప్రారంభమైంది. ద్వితీయ స్కందం అనుకుంటారు. అక్కడ కోరహ కుమారుల కీర్తన, అది 42వ కీర్తనలో వాళ్ళు ఏమన్నారు? మొదటి వచనం చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ. తృష్ణ అంటే దాహం, దాహం. దేవుని కొరకు దాహం కలిగి ఉన్నాను. దేవుడు కనబడితే నాకు దాహం లేదుంది. దేవుడు దేవా నీ కొరకు నేను దాహంతో ఉన్నానయ్యా, నా దాహం తీర్చయ్యా, నా ఆకలి తీర్చయ్యా. నువ్వు కనబడితే నా ఆకలి తీరిపోతాయ్యా, నీ కొరకు నేను ఆకలి కొని ఉన్నానయ్యా. అదండి నీతి కొరకు నువ్వు దాహం కలిగి ఉండాలి, నీతి కొరకు నువ్వు ఆకలి కలిగి ఉండాలి. ఇంకా దీన్ని బలపరిచే ఒక అద్భుతమైనటువంటి మాటను నేను మీ మధ్య ఉంచుతాను. మీకు బలం రావడానికి, ఈ మాటను బలంగా మీరు నమ్మగలగడానికి ఒక సందర్భాన్ని బైబిల్లో నుంచి చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము
4వ అధ్యాయంలో 5వ వచనం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర సమరయాలోని సుఖారు అనే ఒక ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉంది కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న ఇంటినే ఆ బావి యొక్క కూర్చున్నాడు. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయింది. మధ్యాహ్నం 12 అయిందిలే. ఓకేనా? ఆయన ప్రయాణం వల్ల అలసిపోయి బావి దగ్గర కూర్చున్నాడట. ఇప్పుడు చూడండి, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడానికి అక్కడికి రాగా యేసయ్య అంటాడు, నాకు దాహంగా ఉంది, కాస్త నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. యేసయ్య ఏమడిగాడు చెప్పండి? అంతో నీళ్లు కావాలమ్మా. ఎందుకు? దాహంతో ఉన్నాను, దాహం కొన్నాను. రైతులా, నాకు దాహంగా ఉంది. ఇదే మాట కలువరి శిలువలో కూడా అన్నట్టుగా గుర్తుందా? నేను దప్పికొనుచున్నాను అంటే ఆయన ప్రాణం పెట్టే చివరి క్షణంలో కూడా ఏం కలిగి ఉన్నాడు? ఆయన దాహం, దప్పిక. ఏ దాహం అనుకుంటున్నారు? ఆత్మల దాహం. ఏ దాహం అది? ఆత్మల దాహం. నీతిని స్థాపించే దాహం. నీతి యావత్తు జరిగించవలసిన, నెరవేర్పు జరగవలసిన దాహం. ఆ నీతిని స్థాపించడం ఇంకా పూర్తవ్వలేదు కనుక ఆ నీతి కొరకు దాహంతో ఉన్నాడు ఆయన. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి అందుకే ప్రభువారు వచ్చింది, అందరినీ తన రక్తములో కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చెయ్యడానికి ఆయన దాహంతో వచ్చాడు. చప్పట్లు కొట్టి లేని నీతిని, ఇక్కడంతా స్వనీతే, ఇక్కడంతా దుర్నీతే ఉంది. అందుకే దేవుని నీతిని స్థాపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ నీతిని స్థాపించడంలో ఇంకా దాహంతోనే ఆయన ఉన్నాడు. సమరయ స్త్రీ అంటాడు, దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. చూడండి, ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊర్లోకి వెళ్ళాడు. ఇక్కడ 2 కనబడుతున్నాయి. ఈయనేమో ఆమెతో ఏమడుగుతున్నాడు? దాహంగా ఉంది అని అడిగాడు. శిష్యులేమో ఆహారం, ఆకలి తీర్చడానికి, భోజనానికి వెళ్ళారు, భోజనం తేడానికి వెళ్ళారు. ఇక్కడ ఆకలి ఉంది, దాహం ఉంది. దాహానికి నీళ్లు లేవు, ఆకలి తీర్చుకోవడానికి ఆహారము లేదు. శిష్యులేమో ఊర్లోకి వెళ్ళారు, ఏమేమో బావిలోకి దిగాలి. అంతేనా? ఇక్కడ యేసయ్యకు ఆకలి ఉంది, యేసయ్యకు దాహం అవుతుంది. చదవండి ఇప్పుడు. ఆ సమరయ స్త్రీ, యూదుడవు కదా నువ్వు, సమరయ స్త్రీ అయిన నన్ను దాహానికి ఇమ్మని ఎలా అడుగుతున్నావని ఆయనతో చెప్పాడు. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యం అందుకు యేసు అంటున్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహము కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో. అక్కడ 2 మాటలు ఉన్నాయండి. ఒకటే మనం గుర్తు చేసుకుంటాం. నువ్వు దేవుని వరాన్ని, నీకు దాహానికి ఇమ్మని అడిగిన వాడిని నువ్వు ఎరుగుంటే, అంటే ఏం ఎరుగుంటావు? నువ్వు దేవుని వరాన్ని, నిన్ను దాహానికి అడుగుతున్నాడే ఆయన్ను. దాహానికి అడుగుతుంది ఎవరు? కూడా ఆయన్ని, ఆమె యేసయ్య. దేవుని వరాన్ని, దాహానికి ఇమ్మని అడుగుతున్న ఆయన్ని నువ్వు ఎరుగుంటే, ఇప్పుడు చూడు, నీవు దేవుని వరమును నాకు దాహమునకి ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరుగుంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవ జలాలు ఇస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతుగా ఉంది, చేరుకోవడానికి నీకేమి లేదే, జీవపు ఓటలు నాకు ఎట్లా దొరుకుతాయి అని అడిగింది. తాను
తన కుమారుడు పశువును ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చిన మా తండ్రిని యాకోబు కంటే నువ్వు గొప్పవాడా ఏమిటి అని అడిగింది. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగేవాడు మళ్ళా తప్పికొచ్చాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవము కొరకై. చప్పట్ల కొట్టి దేవునికి నువ్వు శరీరానుసారమైన ఏ నీళ్లు తాగినా, ఏ బావిలో నీళ్లు తాగినా, ఏ బోర్లో వాటర్ తాగినా, ఏ ఫిల్టర్ వాటర్ తాగినా, ఏ మినరల్ వాటర్ తాగినా ఆ నీళ్లు నిన్ను చంపేసేదే. కానీ నేను ఇచ్చే నీళ్లు నీవెన్నడూ చనిపోని నిత్య జీవం కొరకు నేను నీళ్ళు ఇస్తాను. చప్పట్ల కొట్టి ఆ నీళ్లు, ఆ దాహం నీవు కలిగి ఉండాలి. నేను ఆ నీళ్లు నీకు ఇస్తాను. నీకు ఆ దాహం వేయడం లేదు, నీకు ఏ దాహం వేస్తుంది సమయిస్తుంది? నువ్వు ఏ దాహం తీర్చుకోవడానికి వచ్చావు వారి దగ్గరికి? శరీర సంబంధమైన దాహం తీర్చుకోవడానికి ఈ నీళ్లను తోడుకొని వెళ్ళడానికి వచ్చావు. కానీ నేను ఆత్మదాహాన్ని తీర్చే జీవ జలాన్ని నీకు ఇస్తాను. చెప్పగలబడి నాకు ఆ దాహం వేయట్లేదే. మన పరిస్థితి అది. మన పరిస్థితి ఎలా ఉంది? ఆత్మదాహం లేదు. ఆత్మదాహం ఉందా? జీవజలం కావాలని ఎవరికైనా దాహం వేస్తుందా? ఎవరు? మంచినీళ్ళు కావాలని దాహం ఉంది, కానీ మనకి జీవజలపు దాహం ఎంతమందికి ఉంది? పెట్టిన కనబడుతుందా? నా భాష అర్థమైందా? జీవజలం కొరకు ఎంతమంది దప్పికతో ఉన్నారు? నాకు కావాలి భాష గారు, అవి దొరికితే ఈ భాష గారు ఎక్కడ దొరికితే జీవజలం కొరకు దాహం ఎప్పుడన్నా వేసిందా? మంచినీళ్ళ కొరకు క్యాన్లు పట్టుకొని పోతారు. ఎక్కడ కాదంటే అక్కడ, అక్కడ కాదంటే అక్కడ. మెండలు కాకపోతే జంటలు, జంటలు కాకపోతే కోలిందో. ఆ దాహం బాగానే ఉంది మనకి. కానీ నేను అడుగుతున్నా, ఆ దాహం ఎప్పుడు అయ్యే దాహమే. కానీ ఆ శరీరాన్ని పోషించుకోవడానికి ఆ దాహం నీకు అవుతుంది. మరి ఆత్మకు కావలసిన దాహం తీర్చే అసలు ఆ దాహం అవుతుందా పోనీ నీకు? ఆ దాహంతో ఉన్నావా? కాస్త ఆ జీవజలం నాకు అయ్యా, ఆ దాహంతో ఉన్నావా? జీవజలం కొరకు ఎవరు దాహంతో ఉన్నారు? అది నా ప్రశ్న. ఈ అమ్మాయికి అది తెలియదు. ఈ సమరయ స్త్రీకి మామూలు దాహం వేస్తుంది, కానీ జీవజలపు దాహం ఈ అమ్మాయికి తెలియదు. అందుకే నువ్వు నిన్ను దాహానికి అడిగేవాడు ఎవడో తెలిసింటే ఆయన నువ్వు అడిగేదానివే. అంటే నిన్ను దాహానికి అడుగుతుంది ఎవరు ఇప్పుడు? నేనే కదా. నేనెవరినో నీకు తెలుసుంటే నన్ను నువ్వే అడిగేదానివి, నేను అడగడం కాదు. రైతులా, దాహానికి నీళ్ళు ఇమ్మన్నాను, నువ్వే ముందు నన్ను అడిగేదాన్ని. అయ్యా నాకు దాహంగా ఉంది, జీవజలం అయ్యా అని నన్ను అడిగేదాన్ని ముందు. ఎట్లాగా సొంత మొద్దులాగా వచ్చి కూర్చున్నా అడగకుండా. నేను అడిగిన దాకా నాకు దిక్కు లేదు. రైతులా, నేను అడగాల్సి వచ్చింది, నువ్వే అడిగేదాన్ని. నన్ను చూడగానే ఏమడిగేదాన్ని? జీవజలం కొరకు నేను దాహంతో ఉన్నాను, బోధకుడా జీవజలం నాకు కూడా ఇవ్వయ్యా అని అడిగేదాన్ని నువ్వు. రైతులా, సరే మళ్ళా ఒకసారి త్వరగా ముందుకు వెళ్దాం. అయితే జీవజలాన్ని గురించి ఒక చిన్న మాట చెప్తాను. అందుకు యేసు 11వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా తప్పికొంటాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు, నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్య జీవం కొరకాయి, వారిలో ఊరే నీటి బొగ్గగా ఉంటాదని ఆమెతో చెప్పాడు. ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా నేను తప్పిక కొనకుండానట్లు, చేదుకోవడానికి ఎంత దూరం రాకుండానట్లు. ఈ అమ్మాయికి ఇంకా పైనే అర్థమవుతుంది. చేదుకోవడానికి ఎంత దూరం రాకుండా నీళ్ళు కట్టుంది. అసలు ఆయన చెప్పిందేమి నీళ్ళు, ఈ అమ్మాయి ఆలోచిస్తుంది ఏమి? ఎంత దూరం రాకుండా, ఇక నాకు దాహం వేయకుండా ఆ నీళ్ళు అయ్యా ఎంత దూరం రాకుండా. స్తోత్రం. ఇంకొక మాట, శిష్యులంట భోజనం తీసుకొచ్చారు. శిష్యులు ఏం తీసుకొచ్చారు? భోజనం తీసుకొచ్చారు. 27వ వచనం, ఎంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడటం చూసి మనల్ని భోజనం తెమ్మని పంపి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి
ప్రవర్తన ఏంటి, అమ్మ ఎలాంటిది మన ఊర్లో ఏంటి, ఈయన ఆమెతో అంటే చాలా సంతోషం. ఏమన్నారు, ఈయన ఎవరన్నా సాహసం చేశానండి, ఈయన ధైర్యం చేయరా, ఆమెతో అంటే సంతోషిద్దాం, ఈయన దానితో అంటారా, దానితో మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఉన్నాడు పరిసైడు అప్పుడు, సీమోన్ ఇంటికి వెళ్తే ఇది పాపాత్మురా, ఇది అట్టాంటిదో నీకు తెలుసా అంటాడు. అనలేదా, ఇది పాపాత్మురాలు అంటాడు పరిసైడు కదా పాస్టర్ ఆయన. ఆమె పట్టుకుని ఏమంటాడు, ఇది అది అని సంబోధిస్తున్నాడు. యేసు ప్రభు అనేమో ఇంకో చోట అంటాడు, వాళ్ళు అది ఇది అంటారు కానీ నేను మాత్రం నిన్ను అమ్మ అంటాడు. వాళ్ళు శిష్యులు చూసి ఏంటి నా అమ్మాయితో మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయి నిలబడ్డారు. ఏం మాట్లాడకుండా మాకెందుకు వచ్చింది గొడవలేని. చూడండి ఏం జరిగింది, ఏం కావాలని, ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నావని ఎవ్వరూ అడగలేదు. ఏం కావాలి ఆమెతో, ఎవరి అంత ఎందుకు మాట్లాడుతున్నా, ఏంటి ఆమెతో మాట్లాడాల్సిన అవసరం మనకేంటి, నీకేం అవసరం వచ్చింది ఆమెతో మాట్లాడుతున్నావు అని ఎవ్వడూ ధైర్యం చేసి అడగలేదట. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, నేను వచ్చి నేను చేసిన వారిని నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడని ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చూడండి. ఈలోగా శిష్యులు కూడా భోజనం చేయమని ఆయన వేడుకొన్నారు. అందుకు ఆయన, భోజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నది. చప్పట్లతో భోజనం తేడానికి మీరు వెళ్ళారు కానీ నాకు భోజనం ఉంది. అదేంటి, నీకు భోజనం ఉందా అంటే మాకు తెలియని భోజనం అన్నాడు ఆయన. మీకు తెలియని భోజనము నాకు ఉంది, నేను ఆకలితో ఉన్నాను, ఆ భోజనం నాకు ఉంది. ఆ ఆకలి తీరాలంటే ఆ భోజనం నేను తింటాను. స్తోత్రం. చూడండి తర్వాత మాట, అందుకు ఆయన భుజించుటకు నీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు అంటారు, ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా ఇచ్చాడేమో అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడము, ఆయన పని తుదముట్టించడమే నాకు భోజనము. చప్పట్లు కొట్టి దేవుని నా భోజనం ఏంటంటే దేవుని చిత్తం చేయడం, ఆయన పని జరిగించడం, అది నా ఆకలి. ఇప్పుడు నేను వచ్చిన పని అయ్యింది, ఇక్కడ నేను దాహంతో ఉన్నాను, ఇక్కడ నేను ఆకలితో ఉన్నాను. ఒక ఆవిడేమో నీళ్లు తాగడానికి ఏమో బావిలోకి దిగింది, మీరేమో భోజనం తేడానికి పట్టణానికి వెళ్ళారు. కానీ నేను కోరుకున్న నీళ్లు ఆ నీళ్లు కాదు, నాకు ఆకలి వేసిన భోజనము ఆ భోజనం కాదు. నేను దాహం కొన్నది నశించుచున్న బిడ్డలు దేవుని వైపు నడిపించడం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇది నా దాహం. ఈమె విచ్చలవిడిగా జీవిస్తా ఉంది, ఈమెకు రక్షణ లేదు, ఈమెకు బాప్తిస్మం లేదు, ఈమెకి మారు మనస్సు లేదు. ఈమె అనేకులను నాశనం చేసి పాడు చేస్తుంది కనుక నా తండ్రి నీతిని స్థాపించాలని నేను ఇక్కడికి వచ్చి దాహాన్ని కలిగాను. అమ్మా నాకు దాహంగా ఉంది, నాకు దాహం వేస్తుంది. ఏం దాహం అది? నువ్వు నశించిపోతున్నావు, నువ్వు రక్షించబడితే నా దాహం తీరిపోతుంది. చప్పట్లు కొట్టలేకపోతుంది. మీరు భోజనానికి వెళ్ళారా? ఒక స్త్రీ నాశనం అయిపోతుంది, ఒక స్త్రీ రాజ్యాన్ని పతనం చేస్తుంది, ఒక స్త్రీ గ్రామాన్ని పాడు చేస్తుంది, అనేకులను తప్పుదారులకు నడిపిస్తుంది. కనుక ఈ గ్రామం రక్షించబడాలనేదే నాకు ఆకలి. ఈ గ్రామం రక్షించబడితే నా ఆకలి తీరిపోతుంది. ఆకలితో ఉన్నాను నేను. అది మీకు తెలియని ఆకలి, అది మీకు తెలియని భోజనం. ఇప్పుడు ఆమె చెప్పగలకుండా అక్కడ పడేసి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో మొత్తాన్ని నేను చేసిన
వేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూశానమ్మా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త, యేసయ్యా ప్రతి చోట నీదు సువార్త. యారండి జనులారా, యారండి ప్రజలారా, నేను వేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూశానమ్మా, నేను వేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూశానయ్యా, అతడే మెస్సయ్యా. హల్లెలూయా. ఊరు మొత్తాన్ని దేవుని దగ్గరికి నడిపించిందండి. యేసయ్యకు కడుపు నిండిపోయింది. చప్పట్లు కొట్టండి. ఉందా నీకు ఈ దాహం, ఉందా నీకు ఈ ఆకలి? నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు. నీకు ఆ దాహం ఉందా, ఆ ఆకలి ఉందా? నాకెందుకంటే ఎట్టగట్ట దేవుడు నాకు దొరికాడు, నమ్మి బాప్తిసం పొందాను, ప్రార్థన పెడతావా వస్తా, నెత్తిపై చేయబెట్టి ప్రార్థన చేస్తావా చేయించుకుంటా, ఇంటికి వెళ్ళమంటావా వెళ్తా. ఏసరి వచ్చినప్పుడు నీ రెక్క పట్టుకొని ఎనికిడి పడి ఏమండి అంతేనా? ఏం చేయాలి చెప్పండి? ఆ ఊరి వారి మొత్తాన్ని ఒక్క ఆమెను, ఆమె కొరకు దాహంతో ఉన్నాడు యేసయ్య, ఆమె కొరకు వెళ్ళి ఆయన దాహాన్ని తీర్చుకున్నాడు. వెంటనే ఆమె ఊరు మొత్తాన్ని దాహం తీర్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆ దాహం ఆత్మల దాహం, ఆత్మీయ ఆకలి. ఏం ఆకలి? ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహం. అదే నీతి కొరకు ఆకలి దప్పులు. నీతిని స్థాపించడం కొరకు, నీతిని నెరవేర్చడం కొరకు, నీతి రాజ్యాన్ని స్థాపించడం కొరకు, నీ కొరకు నీతి కిరీటాన్ని సంపాదించుకోవడం కొరకు, అనేకులను నీతి మార్గంలో నడిపించడం కొరకు, నీతి ఫలాలు ప్రపంచ ప్రజలు ఫలించడం కొరకు, నీతి ఫలాలు ఫలించాలి, నీతి మార్గంలో నడవాలి, నీతి కిరీటం పొందుకోవడం కొరకు ఎవరు దాహంతో ఉన్నారు? నీతి కిరీటాలు ప్రజలకు అందించడం కొరకు, నీతి మార్గంలో ప్రజలను నడిపించడం కొరకు, నీతి ఫలాలు ప్రజలు ఫలించేటందుకు కష్టపడటం కొరకు ఎవరు దాహంతో ఉన్నారు, ఎవరు ఆకలితో ఉన్నారు? వారే ధన్యులు. ఇప్పుడు ఏమైనా అర్థమైందంటారా? ఇంకా మళ్ళీ చెప్పాలి. నా టైం అయిపోయింది, మీకు అర్థం కాకపోతే ఇంకంటే కూర్చోడాలి. నీతి కొరకు ఆకలి దప్పికంటే ఏంటో చెప్పండి. కూడా ఏం ఆకలి? పాస్ గారు టైం 8:30 అయితే ఆకలి అవుతుంది, మనం పంపి అంటారా? మంచినీళ్ళు అవుతుంది, మధ్య మధ్యలో లేచిపోయి మంచినీళ్ళు తాగే వాళ్ళు విచిత్రం. మరి గంట కూడా కూర్చోలేం మనం. ఇది అంత విచిత్రమో. యేసు రక్తమే అంటే మిమ్మల్ని కాదు, నన్ను కూడా, నాకు కూడా మరి బాగా పెడుతున్నారంటే మరి నేను కూడా ఒక విచిత్రమైన వ్యక్తినే కదా. రైతులా ఈ కాసేపట్లోనే దాహాన్ని తట్టుకోలేమే. మరి దైవరాజ్యం అతి సమీపంగా, ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్నాడు. యేసయ్య ఒక్కవేళ వస్తే తల్లి నీ కుటుంబీకుల సంగతి ఒకసారి. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఎంత పడతావు? మరి నీకు నిజంగా దాహం ఆకలి వేస్తే నీ ఇంటి వాళ్ళని ఎప్పుడు రక్షిస్తావు? మరి ఏది నీకు ఆ దాహం? ఇంటి వాళ్ళని రక్షించాలి, కుటుంబీకులను రక్షించాలి, బంధువులను రక్షించాలి, నీ వీధి వాళ్ళని రక్షించాలి, వాళ్ళ నీతి మార్గంలోకి నడిపించాలి, నీతి ఫలాలు వారు ఫలించేటట్లు చెయ్యాలి, వారి నీతి కిరీటం పొందేటట్లుగా వారి కొరకు నేను ప్రోత్సాహం చేయాలి. ఏది నీకు ఆ తపన? ఏది నీకు ఆ దాహం? ఏది నీకు ఆ ఆకలేంది? నేను ఈరోజు చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు గ్లాసు నీళ్లు చేతులు పైకెత్తినా, ఎప్పుడు పిడికిన ముద్దలు తీసుకొని నోటికాడ పెట్టినా వెంటనే నీకు ఆధ్యాత్మికమైన దాహం, ఆధ్యాత్మికమైన ఆకలి గుర్తు రావాలి. అలాంటి గుర్తింపు వచ్చేటట్లుగా ఈరోజు ఒక తీర్మానం తీసుకో. నీటి కొరకు ఆకలైనా పర్వాలా, దాహంతో ఉన్నా పర్వాలా, దేవుడు నీ దాహం తీరుస్తాడు. నమ్ముతావా? నా భర్త
మారగా ఎవరు మారినా అబ్బో ఎంత దుర్మార్గం నేను ఎక్కడ చూడాలి వ్యాపారించుకోవాలా ఏం వ్యాపారించుకోమంతా తిరిగి వచ్చినట్టు చెప్పు కదా, ఎంత దుర్మార్గుడా అమ్మో అంట. నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉంటే ఏమవుతావు చెప్పు, ధన్యురాలు అవుతావు. ఏమవుతుంది నెక్స్ట్ ఫలితం ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు తృప్తినిస్తాడు దేవుడు. నువ్వు ఎవరి కొరకు దాహంతో ఉన్నావు, దేని కొరకు దాహంతో ఉన్నావు, ఎవరి మార్పు కొరకు ఆకలితో దప్పులతో ఆకలికి చంపుకొని దాహానికి చంపుకొని ఒక్కపట్టుకొని వారి కొరకు నువ్వు ప్రార్థిస్తే తృప్తి కలిగేటట్లుగా వారికి మార్పునిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడు. ఆ దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పేవాడు కాదు. నీకు తృప్తి కలిగిస్తాడు ఆయన. నీ దాహం తీరుస్తాడు, నీ ఆకలి తీరుస్తాడు. దేవుడు నీకు అలాంటి ఉన్నతమైన కృప కలిగేటట్లు చేయును గాక.